ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీతో రేవంత్ భట్టి భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధానిని సీఎం డిప్యూటీ సీఎంలు కలవనుండటంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటుగా అభివృద్ధి ప్రాజెక్టులు నిధులు మంజూరు చేయాలని రేవంత్ కోరనున్నారు. ఆర్ఆర్ఆర్తో పాటు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరనున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఎఫ్ఆర్ఎంబీఏ నిబంధనలు సడలించి మరిన్ని రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని విన్నవించనున్నారు. మోదీతో భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలవనున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. అయితే వీటిని భర్తీ చేయాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందనే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యంగా మరి కాసేపట్లో సాయంత్రం 4 గంటలకి ప్రధాని మోడీతో ఈ సీఎంతో పాటు మరోవైపు డిప్యూటీ సీఎం ఈ ఇద్దరు నేతలు కూడా మోడీతో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విభజన తర్వాత అప్పట్లో ఇచ్చినటువంటి విభజన హామీలు కానీ అదేవిధంగా తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల పెండింగ్ ఆ నిధులని రిలీజ్ చేయడంతో పాటు మరొకవైపు తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలని ఇద్దరు నేతలు కూడా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఇద్దరు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేయబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏఐసీకి సంబంధించినటువంటి అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో ఇద్దరు సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో ప్రధానంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి వ్యూహాలు కానీ అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా ప్రకటిస్తామంటూ కూడా తెలంగాణ టీపీసీసీ చీఫ్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా అధిష్టాన పెద్దలతో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 10 రోజుల పైన అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా నామినేటెడ్ పోస్టులు కానీ మరొకవైపు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి సీనియర్ నేతలందరికీ కూడా ఎమ్మెల్సీతో పాటు మరొకవైపు నామినేటెడ్ పోస్టులని ఇవ్వాలనేటటువంటి నిర్ణయంలో రాష్ట్ర నాయకత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యంగా దానిలో భాగంగానే ముందుగా నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి వాటిపైన అధిష్టాన పెద్దల నిర్ణయం ప్రకారం అవి ఫైనల్ చేయబోతున్నారు. అనంతరం వీటిపైన ఒక క్లారిటీ వస్తేనే జనవరి 2వ వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఇప్పటికే సీఎంతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి 6 మంత్రి పదవులకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలి, ఈ విధంగా ముఖ్యంగా ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలన్న దానిపైన ప్రధానంగా అధిష్టాన పెద్దలు డిసైడ్ చేయబోతున్నారు. అధిష్టాన పెద్దలు డిసైడ్ చేసిన తర్వాత మంత్రివర్గానికి సంబంధించినటువంటి కూర్పులో కానీ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా ఎమ్మెల్సీ ఖాళీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఒకవైపు కాంగ్రెస్ నేతల్లో చాలా మంది కూడా ఇప్పటికే ఎమ్మెల్సీలు అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల నుంచి ఎమ్మెల్సీ స్థానాల కోసం దాదాపు
పదుల సంఖ్యలో ఆశావాలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు అధిష్టాన పెద్దలు ఎవరికి ఆమోద ముద్ర వేస్తారు, ఎవరిని నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాలు అప్పచెపుతారన్న ఆశాభావంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.